ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసి తగినన్ని వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. చూడండి, మొత్తం ప్రాసెస్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్లోకి వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు ఓపిక ఉండదు ఒక్కొక్కసారి వంట చేసేదానికి, ఆ టైంలో ఇలాంటి కర్రీస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అంతే అండి, ఒక 2 నిమిషాలు ఈ మసాలాలు అన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అవసరం అనిపిస్తే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే 1 గ్లాస్ వాటర్ చాలండి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత